నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 8 బిల్లుల్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. సో ప్రతిపక్షాలకి అధికార పక్షానికి మధ్య తీవ్ర స్థాయిలో అగ్రెసివ్గా వాదోపవాదాలు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సార్, ఏ అంశాలు ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్? అంటే మొదటిది సాధారణంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు కనుక ఆపరేషన్ సింధూర్ దాని చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలు, నేషనల్ సెక్యూరిటీ, భారతదేశ విదేశాంగ విధానము, జాతీయ భద్రత, భారతదేశ వ్యూహాత్మక రణనీతి, స్ట్రాటజిక్ డాక్ట్రీను, ఇలాంటివన్నీ ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. ఇది మొదటిది. రెండవది, ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ అనేక క్వశ్చన్స్ని రైజ్ చేసింది. దేశంలో ఎయిర్ ట్రావెల్ యొక్క సేఫ్టీ ఏంటి, అది ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ తర్వాత జరుగుతున్న పరిణామాలు, బోయింగ్ విమానాల్లో ఉండే సాంకేతిక లోపాలు, ఆల్రెడీ ఇది పైలట్ పైన తోసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రిలిమినరీ రిపోర్టు ఒక రకంగా అనేక అనుమానాలకు దారితీస్తుంది. సాంకేతికపరమైన క్లారిటీ లేకుండా, పూర్తి స్థాయి రిపోర్టు కొరకు ఆగకుండా ప్రిలిమినరీ రిపోర్టు ఎందుకు విడుదల చేశారు? ఇది బోయింగ్, ఎయిర్ ఇండియా లాంటి కార్పొరేట్ సంస్థల్ని కాపాడి పైలట్ పైకి ఇది నెట్టివేసే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైలట్ల అసోసియేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఎయిర్ ఇండియా క్రాష్, ఎయిర్ సేఫ్టీ, ఎయిర్ ట్రావెల్, వీటిపైన చర్చ జరుగుతుంది. ఇది రెండవది. మూడవది, ఇన్ఫ్లేషన్, ధరలు, ద్రవ్యోల్బణం. ఎందుకంటే ఇది ప్రభుత్వం తప్పనిసరిగా ఈ అంశాన్ని ఏదో ఒక రూపంలో లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేటు 2.1% రిటైల్ ఇన్ఫ్లేషన్. ఇది 2019 జనవరి తర్వాత లోయెస్ట్ ఎవర్ ఇన్ఫ్లేషన్. అందువల్ల ప్రభుత్వానికి అనుకూలమైన అంశం కనుక ప్రభుత్వమో లేదా అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతారు. సో వాస్తవంగా ప్రభుత్వం చెప్పేది, చూడండి మా హయాంలో ఎకానమీ చాలా బాగుంది, ఇన్ఫ్లేషన్ ఇంత భారీగా తగ్గింది అని. ఖచ్చితంగా దాన్ని ప్రతిపక్షాలు కౌంటర్ చేస్తాయి. ఇన్ఫ్లేషన్ తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ పల్సెస్, కూరగాయలు, పప్పు దినుసుల ధరలు, మాన్సూన్స్ రావడంతో, వర్షాకాలం రావడంతో మార్కెట్లో సప్లైస్ పెరిగి ధరలు తగ్గుతాయి సహజంగా. దానివల్ల ద్రవ్యోల్బణం బాగా తగ్గిన మాట నిజం. కానీ అది ప్రజల నిజ జీవితాల్లో ప్రతిబింబిస్తున్నాయా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసింది ఇటీవల. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్ చేసిన ఫిగర్స్ ప్రకారం 80% రెస్పాండెంట్లు ధరలు పెరుగుతాయి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో 80% ధరలు పెరుగుతాయంటే 54% ధరలు బాగా పెరుగుతాయని చెప్పారు. అన్నట్లే వాస్తవంగా ఇప్పుడు వంట నూనెల ధరలు 17.7% పెరిగాయి. అలాగే మీకు ఫ్రూట్స్ ధరలు 12.5% పెరిగాయి. 14.7% పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ పెరిగాయి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు, అంటే జీవన శైలి ద్రవ్యోల్బణం అని. సో ఫుడ్ ఇన్ఫ్లేషను, ఇలా రకరకాల కాన్సెప్ట్లతో తాజాగా వస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లల ఆరోగ్య వసతి కావచ్చు, ఇంటి అద్దెలు కావచ్చు. సో ఎకానమీలో వస్తున్న మార్పుల పైన ప్రభుత్వం సమర్థించుకుంటుంది, అధికారం పార్టీ సమర్థించుకుంటుంది, ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు, సాలరీడ్ క్లాసెస్ పైన భారం పెరుగుతోంది, వారి సేవింగ్స్ తగ్గుతున్నాయి, వారిపైన డెట్ బర్డెన్ తగ్గుతోంది, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ పెరుగుతున్నాయి, క్రెడిట్ కార్డ్ ఇండ్యూస్డ్ డెట్ పెరుగుతోంది. సో మిడిల్ క్లాసెస్ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ పైన బహుశా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎకానమీ పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి తోడు మీకు ఫారిన్ పాలసీ, ఎందుకంటే వివిధ పార్టీలతో కూడిన డెలిగేషన్లు ప్రపంచమంతా చేశాయి కనుక ట్రంప్ టారిఫ్లు, దీని ప్రభావం ఏంటి, ఇండియా అమెరికా ట్రేడ్ డీల్కు ట్రంప్ అయిపోయింది అంటున్నాడు. ఇండోనేషియా తరహా ట్రేడ్ డీల్ అంటున్నాడు. ఇండోనేషియా తరహా ట్రేడ్ డీల్ అయితే అది ఏకపక్షం, అమెరికాకు అనుకూలం, ఇండోనేషియాకు నష్టం. సో ఇండియా ఏమైనా అమెరికాకు సరెండర్ అవుతుందా, ట్రంప్తో రాజీ పడుతున్నాడా, ట్రంప్ మిత్రుడు మోడీ అంటూ ప్రతిపక్షాలు ఫారిన్ పాలసీకి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ రేజ్ చేస్తాయి.
ఇటీవల కాలంలో పెరుగుతున్న అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ కావచ్చు, ఇలా రష్యన్ ఆయిల్ కొంటే ఆంక్షలు విధిస్తామని నాటో చీఫ్ చేసిన హెచ్చరికలు కావచ్చు, ట్రంప్ 24 సార్లు నేనే యుద్ధాన్ని ఆపానన్నా ప్రధానమంత్రి మోడీ మాట్లాడకపోవడం కావచ్చు. సో ఇలాంటి అంశాలు, చైనాతో ఇటీవల మోడీ ప్రభుత్వం కాస్త సన్నిహితంగా కదులుతోంది, తాలిబాన్ గుర్తించింది, సార్క్కు పోటీగా చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీటింగ్ పెట్టింది. సో ఇలాంటి ఫారెన్ పాలసీకి సంబంధించిన ఇష్యూస్ కూడా డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ చర్చ సవ్యంగా జరిగితే దేశం ముందున్న అనేక ప్రశ్నలపైన వాద ప్రతివాదాలు చేసుకొని ప్రజల ముందు అంశాలు పెట్టచ్చు. కానీ గత అనుభవం చూస్తే ఇమీడియట్గా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షాన్ని మీరు దేశద్రోహులు, మీరు భారత సైన్యాన్ని అవమానిస్తున్నారు, మీరు మన సైన్యాన్ని నమ్మరు, ట్రంప్ నమ్ముతారు అని ఇప్పుడు ఆల్రెడీ అటాక్ మొదలుపెట్టారు. ఇది ఇంటెన్సిఫై చేస్తారు. నిజంగానే చర్చ జరిగితే ఈ అంశాలన్నీ రావాలి. చర్చ జరగకుండా గతంలో జరిగిన సమావేశాలు లాగా అరుపులు, కేకలు, వాకౌట్లు, సస్పెన్షన్లతో జరిగితే మిగిలేదేమీ ఉండదు. సార్, ఆపరేషన్ సింధూర్పై అనేక ప్రశ్నల్ని, అనుమానాల్ని ప్రతిపక్షాలు అప్పట్లో లేవనెత్తాయి. పార్లమెంట్లో చర్చించాలని కూడా పట్టుపట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తే కేంద్రం ఓకే చెప్పింది సార్ చర్చకు. కానీ ఆపరేషన్ సింధూర్పై చర్చించాల్సిన అంశాలు ఏంటి? ఆపరేషన్ సింధూర్ను ప్రతిపక్షాలు ఎందుకు అస్త్రంగా చేసుకుని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఒక పార్లమెంట్ సమావేశాలు ఇది. ఆపరేషన్ సింధూర్కు ముందు అఖిలపక్ష మీటింగ్లు పెట్టిన ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ తర్వాత పెట్టలేదు. పార్లమెంటుకు ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ సెషన్ పెట్టి పార్లమెంట్లో చర్చించాలి అన్నా చర్చించలేదు. సో అందువల్ల ఖచ్చితంగా కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు అడిగితే దేశద్రోహి అని ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నలు అడుగుతూనే ఆయన దేశద్రోహి నువ్వు అడుగుతున్నావని. దేశద్రోహం ఎట్లా అవుతుందో ఒక దేశ భద్రత గురించి, విదేశాంగ విధానం గురించి, మిలిటరీ సీక్రెట్స్ గురించి ఎవరు అడగరు, ఏ ప్రభుత్వం చెప్పదు. స్ట్రాటజిక్ పాలసీ గురించి ఇవన్నీ బహిరంగంగా ఉంటాయి. ఇప్పుడు స్ట్రాటజిక్ డాక్ట్రిన్, డిఫెన్స్ డాక్ట్రిన్ అంటుంది, నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ బహిరంగ డాక్యుమెంట్ ఉంటుంది. చాలా దేశాలు తమ జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించుకుంటాయి. ఆ జాతీయ భద్రతా విధానము ఒక పబ్లిక్ డాక్యుమెంట్, దాంట్లో ఏమీ సీక్రెట్ ఉండదు. ఆపరేషనల్ సీక్రెట్స్, ఆపరేషనల్ డీటెయిల్స్ అడగకూడదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్పై కూడా ఆపరేషనల్ డీటెయిల్స్ మాత్రం అది ఇట్స్ ఏ బేసికలీ మిలిటరీ సీక్రెట్. కానీ డిఫెన్స్ పాలసీ, స్ట్రాటజిక్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రైన్, ఫారెన్ పాలసీ ఇవేవి రహస్యాలు కావు, బహిరంగంగానే చర్చించుకుంటారు. పార్లమెంట్లో చర్చించకపోతే ఎక్కడ చర్చిస్తారు దాన్ని? సో అందువల్ల ఇందులో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది. మొదటి ప్రశ్న వచ్చేది ఇంటెలిజెన్స్ లోపం ఉందా? ఇంటెలిజెన్స్ స్పెసిఫిక్గా హెచ్చరికలు జారీ చేసింది. ఈవెన్ మల్లికార్జున్ ఖర్గే ఆ మధ్య ట్వీట్ కూడా చేశారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ కాశ్మీర్ పర్యటనను ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండడం వల్ల రద్దు చేసుకున్నారు. కానీ అంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి కనుకనే సమావేశాలు కూడా పెట్టారు. కానీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు ఉన్న పహల్గామ్లో సెక్యూరిటీ లాస్ కనబడుతోంది. 4000 మంది టూరిస్టులు అక్కడ ఉన్నా ఒక్క జవాన్ లేడు. మరి ఇంతకన్నా మించిన సెక్యూరిటీ లాస్ ఇంకేముంటుంది? ఇప్పుడు ఒక ఎంపీ వస్తే, ఒక మంత్రి వస్తే వందలాది మంది బలగాలు ఉండేవి. 4000 మంది టూరిస్టులు వెళ్తే అది అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్లో తీవ్రవాదులు అటాక్ చేసేటువంటి ప్లేస్లో ఇంటెలిజెన్స్ ఇన్పుట్ నిర్దిష్టంగా ఉన్నా మరి ఎందుకు ఒక్క జవాన్ కూడా లేడు? ఈ ప్రశ్నకు ఎవరికి ఇంతవరకు ఆన్సర్ దొరకలేదు. సో ఇది అడిగితే దేశద్రోహం ఎట్లవుతుంది? అయ్యా 4000 టూరిస్టులు పోయినప్పుడు మన దగ్గరకే చూడండి, చార్మినార్ దగ్గర, మీరు గోల్కొండ దగ్గర చూడండి, పోలీసులు ఉంటారా? కూలి కుతుబ్ షా టోమ్స్ దగ్గరికి పోండి, మీకు పోలీసులు ఉంటారా? కనబడతారు. సో ఎక్కడైనా ఒక టూరిస్ట్ ప్లేస్లో సెక్యూరిటీ ఉంటుంది. అందులో సెన్సిటివ్ ప్రాంతమైన కాశ్మీర్లో, అది కూడా అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాక అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు, గతంలో తీవ్రవాద దాడులు జరిగిన అనుభవం ఉంది. మరి ఎందుకు భద్రత లేదు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. దీన్ని అఖిలపక్ష మీటింగ్లో అమిత్ షానే అంగీకరించాడు. ఏ లోపమో జరిగి ఉండకపోతే మనం ఎందుకు చర్చ అఖిలపక్షంలో కూర్చొని మాట్లాడుకుంటామని అన్నారని కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల మీకు భద్రత కల్పించడంలో ఎక్కడ వైఫల్యం జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న
వివరణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఆ వ్యాలీ, బైసారన్ వ్యాలీ ఓపెన్ అయిందని కూడా టూరిస్టులకు మాకు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాచారం ఇవ్వలేదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాదులో, దేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్న 4,000 మంది టూరిస్టులకు అది ఓపెన్ అయిందని తెలిసి వెళ్తే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉండడం ఏంటి? అంటే టూర్ ఆపరేటర్లకు తెలుస్తుంది, టూరిస్టులకు తెలుస్తుంది, ప్రజలందరికీ తెలుస్తుంది, ప్రభుత్వానికి తెలియదంటే నమ్ముతారు ఎవడన్నా? సో అందువల్ల సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఖచ్చితంగా రెండవది. మూడవది, పహల్గాం దాడికి కారకులైన తీవ్రవాదులు ఇప్పటి వరకు పట్టుకోలేదు. సో ఇది ఖచ్చితంగా సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తాయి. సో ఇంతవరకు మనం ఎందుకు పట్టుకోలేకపోయాము అని. నాలుగవది, కొత్త విధానాన్ని ప్రధానమంత్రి ప్రకటించాడు. ఇకపై తీవ్రవాద దాడి జరిగితే ఇక అది ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అని. సో ఇది యాక్ట్ ఆఫ్ వార్గానే భావిస్తామంటున్నారు. ఇది మరి ఏం జరుగుతుంది? అది నిజంగానే తీవ్రవాద దాడి జరిగితే అసలు మరి మనం మళ్ళీ దాడులు చేస్తే 4 రోజుల దాడులకే అమెరికా దిగి వచ్చింది. పాకిస్తాన్, చైనా నెక్సెస్ ఉంది. గత సోవియట్ యూనియన్ లాగా రష్యా ప్రోయాక్టివ్గా సపోర్ట్ చేయలేదు మనకు. యూరోపియన్ యూనియన్ ప్రేక్షక పాత్ర పోషించింది. ఇది పరిస్థితి దిగజారి ఎస్కలేట్ అయితే వాట్ విల్ హ్యాపెన్? సో ఇదొక ప్రశ్నగా అనివార్యంగా నరేంద్ర మోడీ న్యూ డాక్ట్రిన్, అంటే ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది తీవ్ర దాడి జరిగితే అని చెప్పిన న్యూ డాక్ట్రిన్లో అమల్లో ఉండేటువంటి సాధ్యాసాధ్యాలపైన చర్చ అనివార్యంగా జరుగుతుంది. దీంతో పాటు అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు? ఇది టైమింగ్. పాకిస్తాన్ పైన మనం క్లియర్గా మిలిటరీ సుపీరియారిటీ పొందినాక కూడా, ఎయిర్ సుపీరియారిటీ పొందాక కూడా మరి ఎందుకు ఆపారు? ఇది ఎవరికి అర్థం కాని అంశం. సో ఎందుకు ఆపారు అనే క్వశ్చన్ అనివార్యంగా పార్లమెంట్లో చర్చకు వస్తుంది. ఆ తర్వాత ఎవరు ఆపారు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ట్రంప్ నేనే ఆపాను, ట్రేడ్ అనే ఆయుధాన్ని ఉపయోగించి ఆపాను అంటారు. అది ఇప్పటికీ 24వసారి పార్లమెంట్లో చర్చకు వచ్చే లోపల బహుశా ఇంకోసారి కూడా అంటే 25 టైమ్స్ అవుతుంది. ఇన్నిసార్లు ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ బహిరంగంగా ట్రంప్ను ఉద్దేశించి ఇది తప్పు అని అనలే. ట్రంప్తో ఫోన్లో అన్నాడు అని చెప్పి మీడియాలో లీక్లు ఇచ్చారు. తర్వాత మీకు ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు. కానీ ఈవెన్ టిల్ టుడే నరేంద్ర మోడీ డిడ్ నాట్ స్పీక్ డైరెక్ట్లీ. అంటే ట్రంప్ 24 సార్లు క్లెయిమ్ చేసుకున్నా ఒక్కసారి బహిరంగంగానే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదన తప్పననొచ్చు. అమెరికా మిత్ర దేశాలైన కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, మీకు అలాంటి దేశాలు, పక్కనే ఉన్న మెక్సికో, కొలంబియా లాంటి చిన్న దేశాలు ఓపెన్గానే ట్రంప్ విధానాలు ప్రశ్నిస్తున్నాయి. సో సౌత్ కొరియా ఇవన్నీ మిత్ర దేశాలే. ఆఖరికి అమెరికా ఇరాన్ను ప్రశ్నించాయి, జపాన్ కూడా ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ప్రశ్నించాయి. అందువల్ల ప్రధానమంత్రి మోడీ ఎందుకు మాట్లాడతలేడు దీనిపైన ట్రంప్ ఇంత క్లెయిమ్ చేసుకుంటున్నా అని. తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన డిప్లొమసీ, మిలిటరీ సుపీరియారిటీమో క్లియర్గా సాధించాం, మన ఆర్మీ గొప్ప విజయాలు సాధించింది. కానీ ప్రభుత్వ దౌత్యం ఎక్కడ ఏమైంది? ఎందుకంటే పాకిస్తాన్కు చైనా మద్దతు ఇచ్చింది, తుర్కీ మద్దతు ఇచ్చింది, కానీ మనకు ఏ ఒక్క దేశం కూడా నిర్దిష్టంగా మద్దతు ఇవ్వలే. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది. తైవాన్ అదొక దేశమా కాదా? భారతదేశ దృష్టిలో దేశమే కాదు. ఇప్పటికీ భారతదేశం వన్ చైనా పాలసీనే కట్టుబడి ఉంది. మరి ఎందుకని మనకు ప్రపంచంలో ఒక మేజర్ పవర్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినామా నిజం, ఎందుకు మనకు సపోర్ట్ చేయలే? తర్వాత మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో ఉన్నాం, కానీ క్వాడ్ కనీసం పాకిస్తాన్ పేరు పెట్టి విమర్శించడానికి కూడా సిద్ధపడలే. క్వాడ్లో పాకిస్తాన్ లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసీం మునీర్కి అత్యధిక గౌరవం ఇవ్వడము, ఐ లవ్ పాకిస్తాన్ అనడము, పాకిస్తాన్తో డీల్స్ కుదుర్చుకోవడము, పాకిస్తాన్ అమెరికాల మధ్య కొత్త డిఫెన్స్ అగ్రిమెంట్లు కుదరడము, ఇవన్నీ మన ఫారిన్ పాలసీలో, మన డిప్లొమసీలో మనం వెనక్కు పడ్డామా అని. యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం చైర్గా, వైస్ చైర్గా పాకిస్తాన్ ఉండడము, తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి చైర్మన్గా ఉండడము. సో పోస్ట్ ఆపరేషన్ సింధూర్ డిప్లొమసీలో భారతదేశం వెనకబడిందా అనేటువంటి ప్రశ్న, అనుమానాలు కలుగుతున్నాయి. బహుశా ప్రభుత్వము ఇటీవల ట్రంప్ అమెరికా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద జాబితాలో మెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితి రాకుండా ఇది ఒక్క నిర్ణయం ఉపయోగపడుతుంది. బహుశా ప్రభుత్వం దాన్ని చెప్పుకొని డిప్లొమాటిక్గా గెలిచామని చెప్పచ్చు. కానీ ఇంతకుముందు నేను చెప్పిన ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ ప్రశ్నలన్నీ అనివార్యంగా చర్చకు రావాలి. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే భారతదేశ విమానాలు కూలాయా లేదా, ఇది ప్రతిపక్షం అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తుంది. ఎందుకంటే యుద్ధం అంటూ జరిగితే విమానాలు కూలుతాయి, విమానాలు కూలకపోతే ఏం కూలుతాయి? సో యుద్ధం అంటేనే విమానాలు. ఇప్పుడు రాఫెల్ మనం కొనుక్కున్నాం, ఏం డిస్ప్లే కొరకు కొనుక్కున్నామా? అది యుద్ధంలో వాడటానికే కొనుక్కున్నాం. వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకటో రెండో కూలుతాయి, కొంపల మునిగేదే ఉన్నది. దానిపైన బిగ్ పిక్చర్ చూడాలి. బిగ్ పిక్చర్ ఏమో క్లియర్గా పాకిస్తాన్ పైన మనం మిలిటరీ సుపీరియారిటీ సాధించాం. ప్రతిపక్షాలు ఇప్పుడు రాహుల్ గాంధీ దీన్ని కూడా ప్రశ్నించాడు. ట్రంప్ 5 విమానాలు కూలాయి ఇండియా పాక్ వార్లో అన్నాడు. అవి ఇండియాదా పాకిస్తాన్దో చెప్పలేదు. ఇది మీరు చెప్పాలి మోడీ అని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. అసలు ఇది ఎందుకు అడగాలంట నేను? ఎస్, మిలిటరీ క్లియర్గా చెప్పింది యుద్ధంలో నష్టాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఓవరాల్గా మనం ఏం సాధించామన్నది ముఖ్యమని. ఈవెన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సింగపూర్లో రివీల్ చేశాడు. ఇది ఒక క్వశ్చన్. దేశ మీడియాకు, దేశ పార్లమెంట్కు, దేశ ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పకుండా ఒక విదేశీ గడ్డ పైన విదేశీ మీడియాతో మన మిలిటరీ ల్యాప్సెస్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పాడు. అది అభ్యంతరకరం ఖచ్చితంగా. ఎందుకంటే మొదలు పార్లమెంట్ చెప్పాలి కదా. ఇక్కడ చెప్పడానికేమో పార్లమెంట్లో అడిగితే దేశద్రోహం అంటున్నారు. మరి అక్కడ ఫారిన్ న్యూస్ మీడియా ఎందుకు చెప్పాను? మేము మొదటి రోజు కొన్ని ఇబ్బందులు పడ్డాం, తర్వాత దాన్ని సవరించుకున్నామని చెప్పాడు. ఇదే మన పార్లమెంట్లో అడుగుతానేమో దేశద్రోహం అవుతుంది. మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఎలా చెప్పాడు? ఫారిన్ సాయిల్ పైన ఫారిన్ మీడియాతో అడగచ్చు, కానీ ఎన్ని విమానాలు కూలాయని అడగడంలో అర్థమే లేదు. ఎన్నోని కూలుతాయి, కూలవు, అది పెద్ద ఇది ఇమ్మెటీరియల్ కదా. సో అందువల్ల ఈ ప్రశ్న వల్ల ఏమవుతుంది చూడు, మీరు మోడీ మాట వినరు, ట్రంప్ మాట వింటారు. మోడీ పక్క పెట్టండి, ఇండియన్ ఆర్మీ మాట వినరు, పాకిస్తాన్ మాట వింటారు, ట్రంప్ మాట వింటారని కంప్లీట్గా డైవర్ట్ అవుతుంది. అందువల్ల అపోజిషన్ ఏది నిర్దిష్టంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతాయో అడగాలి తప్ప తాము ఇరకాటంలో పడే ప్రశ్నలు అడిగితే మాత్రం బీజేపీ పెద్ద ఎత్తున పార్లమెంట్లో అటాక్ చేస్తుంది. ఒక మళ్ళీ దేశభక్తి, జాతీయత అనేటువంటి నరేటివ్ ముందుకొచ్చి అపోజిషన్ యాంటీ నేషనల్ అంతానికి ఉపయోగపడుతుంది. జెన్యున్ లెజిటిమేట్ క్వశ్చన్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్ షుడ్ ఆల్వేస్ బి ఆస్క్డ్ ఇన్ పార్లమెంట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే సార్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి. జగనే బిగ్ బాస్, జగనే అంతిమ లబ్ధిదారు ఈ మద్యం కుంభకోణంలో అంటూ కూటమి నేతలు కూడా విమర్శిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ జగన్ పేరును కూడా ఛార్జ్షీట్లో ఇంక్లూడ్ చేసిన పరిస్థితి. మరోవైపు ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు అంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. సార్ ఈ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయ పర్యవసానాలు ఏంటి అంటే ఏం చెప్తారు? లీగల్ ఏ కేసులైనా ఒకటి లీగల్, రెండు పొలిటికల్. లీగల్ వచ్చినప్పుడు ఇవాళ మిథున్ రెడ్డిపై కావచ్చు, లేదా జగన్ పైనకే కావచ్చు మద్యం కేసు కానీ, గతంలో జగన్ పై ఉన్న కేసులు కానీ, చంద్రబాబు నాయుడు పైన లిక్కర్ స్కామ్ ఆరోపణలకు కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ, ఇవి ఏవి వచ్చినా నా స్టాండ్ మొదటి నుంచి లీగల్ అంశాలు కోర్టు పరిధిలో ఉంటాయి. కోర్టులు చర్చించాలి, ఎందుకంటే మనకు ఆ కంప్లీట్ మెటీరియల్ అందుబాటులో ఉండదు. ఇప్పుడు ఒక రిమాండ్ రిపోర్టే మన దగ్గర ఉంది తప్ప ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ అన్నీ మన ముందు పెట్టరు. ఆ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ అన్నీ మీకు ఓపెన్గా ఉంటే పోనీ మనం దాన్ని అధ్యయనం చేసి కాస్త నిపుణులతో మాట్లాడి ఈ కేసులో ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని జడ్జి నిర్వహించే పాత్రను మనకు కాస్త నిర్వహించడానికైనా స్కోప్ ఉంటుంది. నిర్వహించడం రైటా రాంగా తర్వాత సంగతి. ఎందుకంటే భారతదేశ న్యాయ వ్యవస్థ మీడియా ట్రయల్ను ప్రశ్నించాయి. సో కానీ మీడియా ట్రయల్ అనివార్యం. కానీ లీగల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేస్తున్న అంశాలు, ఈ సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్లో ఉండవు. అలాంటప్పుడు ఏమైతుందంటే రాజకీయ పార్టీల ప్రతినిధులేమో వాళ్ళ రాజకీయ వైఖరి చెప్తారు. తెలుగుదేశం వాళ్ళు జగన్ దోషి అంటారు, వైసీపీ వాళ్ళు ఇదంతా బోగస్ కేసు, వీళ్ళు కావాలని ఇరికిస్తున్నారంటారు. కానీ అలాంటి విశ్లేషకులకు వచ్చే వరకు ఏంటంటే దీన్ని లెట్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ డిసైడ్ ఎవరు దోషి ఎవరు నిర్దోషి. ఇది ఇవాళ జగన్ పైన వస్తున్న మద్యం కేసులోనే కాదు, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చినప్పుడు కూడా నేను ఎక్కడా చంద్రబాబు నాయుడు దోషి, ఆయన స్కిల్ స్కామ్ చేశాడన్న మాట అనలే.
మీరు కావాలంటే వెనక్కి చూడండి. వైసీపీ వాళ్ళకి బాగా కోరికుండే అనాలని, ఇప్పుడు టీడీపీ వాళ్ళకి బాగా కోరికుంటుంది మద్యంలో దోషి జగన్ అనే అనాలి అని. కానీ అది మా పని కాదు, మీరు రాజకీయ పార్టీలో వరకు అనుకుంటారు. సో అప్పుడైనా ఇప్పుడైనా లెట్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ డిసైడ్ అంటాం. ఇక పొలిటికల్ ప్రాసెస్కి వచ్చే వరకు ఇవాళ మీరు ఈనాడు జ్యోతి చదివితే అర్థమవుతుంది అది ఎక్కడికి పోతుందని. క్లియర్గా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్కే చుట్టుకుంటాయి. రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప, అలాగే మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లాస్ట్కు డెస్టినేషన్ జగన్మోహన్ రెడ్డి. సో ఇది క్లియర్గా కనబడుతుంది. అందువల్ల ఈ లిక్కర్ స్కామ్లో జగన్ పైనే ప్రధానం. సో లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీకు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. హేమంత్ సొరేన్ను వేరే కేసులో అరెస్ట్ చేసిన. నిన్న కాక మన ఛత్తీస్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాగలే బ్రదర్ను లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకురాల కవితను లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయ్యారు. సో లిక్కర్ స్కామ్ చరిత్ర చూస్తే అరెస్టులు చాలా వేగంగా జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్లోని. ఇది దేశమంతా లిక్కర్ స్కామ్లు, ఇంకా ఏ స్కామ్ల కన్నా లిక్కర్ స్కామ్లకు ఆ పొటెన్షియల్ ఉన్నది. సో అందువల్ల లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ట్రెండ్ చూస్తే రిమాండ్ రిపోర్ట్ చూసినా మీకు ఈనాడు జ్యోతి పత్రికల్లో TV5, ABN, ఈటీవీలో వస్తున్న వార్తల సరళి చూసినా చాలా క్లియర్గా ఇది అల్టిమేట్ బెనిఫిషరీ వైఎస్ జగన్ అనేది ఆల్రెడీ ఈ మీడియాలో జగన్ను ప్రశ్నించే మీడియాలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఈకో సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఇక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎస్టాబ్లిష్ చేసే క్రమం దగ్గర పడుతున్నట్టుగా కనబడుతోంది. అంటే బిగ్ బాస్ లోపలేసే సమయం ఎంతో దూరం లేదు అని అర్థమవుతుంది. ఈలోగా కోర్టుకు వెళ్ళడమా, బెయిల్ తెచ్చుకోవడమా, ఎవరికి ఏం జరుగుతుందనే చూడాలి. అది అందుకే దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా కనబడుతున్నాడు. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చెప్పాడు ఇది రాబోయే కాలం కష్టకాలము, ఇది జరుగుతుంది అని. దానికి అనుగుణంగానే జనంలోకి వెళ్తే కొంత జన కవచం ఉంటుంది అని ఆలోచించి పొగాకు రైతు, మిర్చి రైతు, మామిడి రైతు అని వెళ్తున్నాడు. అంటే ప్రజాక్షేత్రములో ఉంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎక్కడయ్యాడు? ఆయన ఇంట్లో అరెస్ట్ కాలేదు, నంద్యాలలో అరెస్ట్ అయ్యాడు. సో అందువల్ల పొలిటికల్ ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, ఇతర కేసులు దగ్గర పడుతున్న కొద్ది పాదయాత్ర చేస్తానన్నాడు. సో ప్రజాక్షేత్రంలో ఉండడము, ప్రజా సమస్యలపై పోరాడుతున్న సమయంలో తనను అరెస్ట్ చేసినా పొలిటికల్గా ఎదుర్కోవచ్చు అనేది రాజకీయ నాయకుల వ్యూహం. సో ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు కేటీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను, జగన్ ఎగ్జాంపుల్. దానికి జగన్ రెడీ అవుతున్నాడు, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏకంగా పాదయాత్ర కూడా చేయబోతున్నాడని. ఒకవేళ బిగ్ బాస్ చుట్టూ ఉచ్చు బలంగా తొందరగా చుట్టుకుంటే తొందరగా పాదయాత్ర మొదలు పెడతారు. మీరు చూస్తుండండి. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుందంటే పాదయాత్రలు ఉండగా అరెస్ట్ కావాలి. ఒకవేళ అరెస్ట్ అయితే, సో అరెస్ట్ అనివార్యమైతే పాదయాత్ర ఉండగా అరెస్ట్ కావాలని. సో సైకలాజికల్గా జగన్ ప్రిపేర్ అయినట్టుగా కనబడుతుంది. మీరు ఆ జగన్ వ్యతిరేక మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే సమాజాన్ని కూడా రెడీ చేస్తున్నట్టు కనబడుతోంది. ఇవాళ తెలుగుదేశం మద్దతుదారుల నుంచి, శ్రేణుల నుంచి ఇంకెప్పుడు అని ఇంకెంతకాలం జగన్ లోపలయ్యారు అనే క్వశ్చన్లు అనివార్యంగా వస్తున్నాయి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇది జరిగే సూచన కనబడుతోంది. సో తాను ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీ యంత్రాంగం ఏమవుతుంది అనే సమస్య రాకుండా పార్టీ కార్యకర్తల్ని, శ్రేణుల్ని కూడా జాగృతపరిచి సిద్ధపరిచేటువంటి ప్లాన్లో ఉన్నారు. అందుకే మీరు ఈ మధ్య కాలంలో చూడండి, పేర్ని నాని, అంబటి రాంబాబు, చాలామంది వైసీపీ నేతలు చాలా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారి సమీక్షలు పెడుతున్నాడు, పార్టీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. సో అందువల్ల బిగ్ బాస్ అరెస్టుకు రెండు వైపులా ప్రిపరేషన్స్ అవుతున్నట్లుగా కనబడుతున్నాయి. బట్ చూడాలి లీగల్ ప్రాసెస్. ఇక అరెస్ట్ అయితే ఏమవుతుంది? ఏమైంది? చంద్రబాబు నాయుడుకి ఏమైంది? రేవంత్ రెడ్డికి ఏమైంది? దేశంలో అరెస్టులు ఏం కొత్త కాదు కదా. సో చాలామంది అరెస్ట్, ఆ మాటకంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి జైలు కొత్తనా? సో అందువల్ల రాజకీయాల్లో రాజకీయ నాయకుల అరెస్టులు సహజం. అల్టిమేట్గా ఏ కేసు నిలుస్తుంది అంటే
భారతదేశంలో బోఫోర్స్ కేసు నుంచి చూస్తున్నాం. ఎన్ని కేసులు నిలబడ్డాయి? ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ లిక్కర్ స్కామ్, ఫాడర్ స్కాము, మధు కూడా ఒక స్కామ్ మినహా దేశంలో ఫైనల్గా జైల్లో ఉండే శిక్షలు పడ్డాయి ఉన్నాయి. మీ లిస్టు రాసుకుంటే ఎన్ని స్కాములు. యూపీఏ ప్రభుత్వం పైన మోడీ ఎన్ని చెప్పాడు? 2G స్కామ్ ఏమైంది? కామన్వెల్త్ స్కామ్ ఏమైంది? స్పెక్ట్రమ్ స్కామ్ ఏమైంది? అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ ఏమైంది? మీకు అంతకుముందు బోఫోర్ స్కామ్ ఏమైంది? మీకు హవాలా స్కామ్ ఏమైంది? ఒకటి కాదు, రెండు కాదు. హర్షద్ మెహతా స్కామ్ ఏమైంది? కేతన్ పరేఖ్ స్కామ్ ఏమైంది? ఇవన్నీ జాతీయ స్కామ్లు. లోకల్ స్కాముల్లో మీకు ఎన్ని జరగలేదు? ఎంఆర్ ప్రాపర్టీ స్కామ్ అని చంద్రబాబు నాయుడు మీద ఏమైంది? జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని స్కాములు? వాంపిక్ భూముల స్కామ్ ఏమైంది? సో ఏదేమవుతుంది? సీజ్ ద షిప్ ఈ మధ్య ఏమైంది? సో ఇది కూడా అంతే అవుతుందేమో. రాజకీయాల్లో నేరం జరగడం వేరు, నేరం జరిగిందని నిరూపించడం వేరు. సో నేరం జరగడమని నిరూపించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది మన దేశంలో. అందువల్ల అల్టిమేట్గా ఏమవుతుంది? జైలుకు పోతాడు. జైలు నుంచి వచ్చినాక మరి ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ప్రజల అసంతృప్తి స్థాయిని బట్టి ఉంటుంది. మీకు అరవింద్ కేజ్రీవాల్ పైన ప్రభుత్వం పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది కనుక ఆయన అరెస్ట్ అయినా లాభం పొందలేదు. మీకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే లాభం పొందాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే లాభం పొందాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే లాభం పొందాడు. అందువల్ల లాభం పొందడమా లేదా అనేది ప్రభుత్వం పైన ఉండే అసంతృప్తి స్థాయిని బట్టి ఉంటుంది. అందుకే తెలుగుదేశం కూడా తొందరపడుతున్నట్లుంది. ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగినాక జగన్ అరెస్ట్ చేస్తే జగన్కు సానుభూతి అవుతుంది. సరిగ్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో జగన్ చేసిన బ్లండర్ అదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా పెరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే వరకు అది ఆయనకు సింపతిగా మారింది, జగన్కు పట్ల వ్యతిరేకత పెరిగింది. అందుకే ప్రభుత్వం పైన అసంతృప్త స్థాయి పెరగక ముందే జగన్ అరెస్ట్ చేయాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు కనబడుతోంది. వీ హ్యావ్ టు సీ వాట్ విల్ బి ది ఇంప్లికేషన్. సరిగ్గా ట్రంప్పై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం సెన్సేషనల్గా మారింది సార్. ట్రంప్ మెడకు లొలిటా ఎక్స్ప్రెస్ లొల్లి. ఏంటి సార్ అసలు వివాదం ఏంటి? అసలు లొలిటా ఎక్స్ప్రెస్ ఏంటి? అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని మనం చాలా చర్చించాం కూడా. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఇదే ఒక బిజినెస్ మ్యాన్, అది కూడా సెక్స్ స్కామ్లు నడిపే బిజినెస్ మ్యాన్. వీడికి వీడేంటంటే సెయింట్ జేమ్స్ ఐలాండ్ అనే ఒక దీవి ఉంది. ఆ దీవి వాడి సొంత ఐలాండ్. అది ఆ సొంత ఐలాండ్కు మైనర్ బాలికల్ని క్లయింట్లను ఈ పాలిటిక్స్లో బిజినెస్లో ఉన్న బిగ్ విగ్స్తోమ క్లయింట్లు మైనర్ బాలికలు 18 years లోపు బాలికల్ని ఆ దీవికి రవాణా చేసి, అక్రమ రవాణా చేసి ఈ పారిశ్రామిక రాజకీయ ప్రముఖులకు వాళ్ళను ఎరగా పడేసేవాడు. అటు మైనర్ బాలికల్ని తన దీవికి రవాణా చేసేందుకు కానీ, అలాగే ఈ క్లయింట్లను విటులను రవాణా చేసేందుకు కానీ వాడిన విమానమే లొలిటా ఎక్స్ప్రెస్. ఈ లొలిటా ఎక్స్ప్రెస్లోనే రవాణా చేశాడన్నది ఆరోపణ. సో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ వాడు ఒక డాల్టన్ స్కూల్లో టీచర్గా చేరి ఆ 20-23 ఏళ్ల వయసులో కూడా బాలికలతో అసభ్యంగా వ్యవహరించిన ఆరోపణ పైన స్కూల్ నుంచి వీడిని సస్పెండ్ చేశారు. వాడు తర్వాత ఫైనాన్షియల్ ఇతర బిజినెస్లో వెళ్ళి బాగా సంపాదించి చాలా ప్రముఖ బిజినెస్ మ్యాన్గా ఎమర్జ్ అయ్యాడు. సో ప్రముఖ బిజినెస్ మ్యాన్గా ఎమర్జ్ అయిన వీడి పైన ఇలా సెక్స్ ర్యాకెట్లు నడుపుతున్నాడన్న ఆరోపణల పైన 2013లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. తర్వాత అప్పుడు తప్పించుకోగలిగాడు. 2019 ఆ ప్రాంతంలో అరెస్ట్ అయిన తర్వాత జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు, అది హత్య అనే 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 ఆరోపణ కూడా ఉంది. అది ఆత్మహత్య కాదు, అది హత్య అని. సో అందువల్ల మరి అది హత్యనో ఆత్మహత్యనో మనకు తెలియదు. ఈ ఎప్స్టీన్ పైన విచారణ జరుగుతుంది. ఎప్స్టీన్ ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నాడు అని మీకు 2003లో జెఫ్రీ ఎప్స్టీన్ 50వ బర్త్డేకు అభినందిస్తూ లేఖలు రాసిన వాళ్ళలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ కూడా ఉన్నట్లు ఈ లొలిటా ఎక్స్ప్రెస్లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్లు కూడా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఐలాండ్కు వెళ్ళారు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో దీన్ని ట్రంప్ ఖండిస్తున్నాడు. అలాంటిది ఏమీ లేదు, ఆ లెటర్ ఫేక్,
నాకు జెఫ్రీ ఎప్స్టీన్తో పరిచయం ఉన్నమాట నిజం, లొలిటా ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసిన మాట నిజం, కానీ నేను ఐలాండ్కు పోలేదు అని. కానీ గతంలో ట్రంప్ అన్న బైట్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. సో ఎప్స్టీన్కు నాకు కామన్ ఏంటంటే బోత్ ఆఫ్ అస్ లైక్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని. సో ట్రంప్కున్న సెక్స్ పిచ్ అందరికీ తెలుసు. ఈవెన్ బిల్ క్లింటన్కు ఉన్నటువంటి దుర్మార్గం అలవాట్లు కూడా అందరికీ తెలుసు. మోనికా లెవిన్స్కీ అఫేర్ మనం విన్నాం. సో అందువల్ల వీళ్ళిద్దరిపైన గతంలోనే సెక్స్ ఆరోపణలు ఉన్నాయి, లైంగిక సంబంధాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆరోపణలు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని, లొలిటా ఎక్స్ప్రెస్ వివాదము, లొలిటా ఎక్స్ప్రెస్లో ట్రంప్ ట్రావెల్ చేశాడన్న వివాదం కాస్త ఒక పొలిటికల్ ఛాలెంజ్గా మారింది. లేటెస్ట్గా సర్వేస్ కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల డొనాల్డ్ ట్రంప్ ఇమేజ్ ఘోరంగా పడిపోతుంది అని. ఈ ఫైల్స్ను రివీల్ చేస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రామిస్ చేశాడు, కానీ ప్రెసిడెంట్ అయినాక కూడా రివీల్ చేయడం లేదు. ఎందుకు రివీల్ చేయడం లేదంటే ట్రంప్ పేరు అందులో ఉంది అని ఇలాన్ మస్క్ ఈ మధ్య ప్రకటించడం పెద్ద వివాదమైంది. సో దీన్ని డెమోక్రట్ల కుట్రగా ట్రంప్ దీన్ని వర్ణించి తప్పించుకుందామని చూస్తున్నాడు. కానీ సమస్య ఏంటంటే ట్రంప్కున్న కన్జర్వేటివ్ మాగా లాబీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లేవనెత్తుతున్నారు. బైపార్టిజన్ డెమోక్రట్లు రిపబ్లికన్లు కలిసి ఎప్స్టీన్ ఫైల్స్ డిశ్చార్జ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపాదిస్తున్నారు. ఈ చట్టం కనుక అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందితే ఈ ఫైల్స్ను రిలీజ్ చేయాల్సి కూడా వస్తుంది. ఈ ఫైల్స్ రిలీజ్ అయితే ట్రంప్ దోషిగా ఉండే అవకాశం ఉంది అనేది చాలామంది అమెరికన్ అబ్జర్వర్స్ మాట్లాడుతున్నారు. తాజాగా ఎందుకు ఇష్యూ అయింది అంటే ఈ లొలిటా ఎక్స్ప్రెస్ స్టోరీ వాల్ స్ట్రీట్ జర్నల్లో పబ్లిష్ అయింది. సో లొలిటా ఎక్స్ప్రెస్ను ఈ 2020లో జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయాక వరల్డ్ ఏవియేషన్ సర్వీసెస్ అనే కంపెనీ దీనికి ఉన్నది. కొనేటప్పుడు వాళ్ళకి తెలియదు ఈ పనికి వాడిన విమానం అని. ఇప్పుడు వరల్డ్ ఏవియేషన్ సర్వీసెస్లో అది కొని తలకాయ పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ విమానాన్ని ఎవడు కొట్టలేడు. ఎందుకంటే ఇంత దరిద్రంగా మైనర్ బాలికల్ని లైంగికంగా ఉపయోగించుకోవటానికి వాడిన దరిద్రపు విమానము అనే భావన వచ్చాక ఆ లొలిటా ఎక్స్ప్రెస్ అనే విమానాన్ని కొనడానికి కూడా ఎవడు ముందుకు వస్తలేడు. ఇప్పుడు ఆ విమానాన్ని ధ్వంసం చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. సో అందువల్ల జెఫ్రీ ఎప్స్టీన్ లొలిటా ఎక్స్ప్రెస్ ఫైల్స్ అనేవి క్లియర్గా ట్రంప్ మెడకు చుట్టుకుంటున్నాయి. H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు H1B వీసాల జారీ ప్రక్రియలో మార్పులు ఎందుకు, దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఏం చెప్తారు? అంటే H1B వీసాలు మొదలుపెట్టింది దీనికి అమెరికా వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే అమెరికన్ ఎకానమీలో స్కిల్డ్ మ్యాన్ పవర్ గ్యాప్ ఉంది. అంటే స్కిల్ మ్యాన్ పవర్ అవసరం ఎంత, స్కిల్ మ్యాన్ పవర్ అందుబాటు ఎంత, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్ కోర్సెస్లో చదివే నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరత వల్ల నీకు ఈ H1B వీసా విధానం వచ్చింది. అంటే H1B వీసా విధానం అంటే అమెరికాకు వెళ్ళాలంటే అనేక రకాల వీసాలు ఉంటాయి. ఇప్పుడు టూరిస్ట్ వీసా ఉంటుంది, డిపెండెంట్ వీసా ఉంటుంది, ఎడ్యుకేషన్ వీసా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రంప్ గోల్డ్ కార్డులని ఎవరైనా భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వారికి వీసాలు ఇవ్వడం లాంటివి ఉన్నాయి. అందులో ఈ H1B వీసా ప్రొఫెషనల్ కొరతను తీర్చేటువంటి వీసా. ఇందులో అత్యధికంగా లాభపడేది భారతదేశం. మన నుంచే ఎక్కువ మంది H1B వీసాల మీద వెళ్తూ ఉంటారు. సో H1B వీసాలు అమెరికాలో ఎందుకు సృష్టించారు అంటే తమ దేశ ఎకానమీని, ఇండస్ట్రీని, సర్వీసెస్ను నడపటానికి అవసరమైన స్కిల్డ్ మ్యాన్ పవర్ అమెరికాలో లేరు కనుక వీళ్ళను తీసుకోవడం వల్ల అమెరికన్ ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల లోకల్ అమెరికన్కు ఉద్యోగాలు నష్టం జరగదు. ఎందుకు నష్టం జరగదు అంటే లోకల్ అమెరికన్స్ లేకనే కదా బయట వాళ్ళని తీసుకునేది. కానీ కాలక్రమేణా ఈ H1B ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. దీనికి అనేక రూపాల్లో దుర్వినియోగం, రకరకాల కంపెనీలు క్రియేట్ అవుతున్నాయి. H1B వీసాల కొరకే కంపెనీలు ఏర్పడుతున్నాయి, ఆన్ పేపర్ కంపెనీలు ఏర్పడుతున్నాయి, ఆన్ పేపర్ పేరోల్స్ రన్ చేస్తున్నారు. H1B వీసాలు ఇప్పించడం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు అమెరికాలో H1B వీసాలు ఇచ్చడం తప్ప ఇంకే యాక్టివిటీ చేయని కంపెనీలు కూడా ఉంటాయి. అంటే వారు పేరోల్స్ రన్ చేసి
మా కంపెనీ నడుస్తున్నట్టుగా కొన్నేళ్ల పాటు ఒక హిస్టరీ క్రియేట్ చేసి, ఇప్పుడు మన దగ్గర ఇన్కమ్ లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఈ ఐటీ రిటర్న్స్ రేపు పెడితే బ్యాంకులో లోన్ వస్తుందని. సో వాళ్ళకి నిజంగా ఆదాయ పన్ను కట్టేంత ఆదాయం ఉండదు, కానీ ఆదాయం ఉన్నట్టు చూపెట్టుకొని ఆదాయ పన్ను కడుతూ ఈ ఆదాయ పన్ను రిటర్న్స్ చూపెట్టి లోన్ తీసుకుంటారు. సో ఇదొక టెక్నిక్ మన దేశంలో జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతున్న టెక్నిక్ ఏంటంటే ఒక కంపెనీ పెట్టడం ఆన్ పేపర్, ఆ కంపెనీకి ఒక ఉద్యోగులు ఉన్నట్టు చూపెట్టడము, ఆ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడము, ఆ జీతం ఇచ్చిన జీతాన్ని మళ్ళీ ఆ కంపెనీ తీసుకుంటుంది, దానికి కావాల్సిన ట్యాక్స్ వరకు మాత్రమే ఆ కంపెనీ కట్టుకుంటుంది. అలా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ కంపెనీ ఇలా రన్ చేశాక వాళ్ళకి H1B వీసాల మీద ఉద్యోగుల్ని కార్మికులు తీసుకొచ్చే యోగ్యత వస్తుంది. ఆ ఎలిజిబిలిటీ రావడంతోనే ప్రతి ఏటా కొన్ని H1B అప్లికేషన్లు వేస్తారు. లాటరీ పద్ధతిలో ఈ విధానంలో H1Bలు ఎంపిక చేస్తారు కనుక లాటరీలో తగులుతాయి. ఆ H1B వీసాలను ఒక రకంగా వ్యాపారం. సో ఈ స్థాయికి వచ్చిందనేది అమెరికన్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది. సో ఈ H1B వీసా ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇక కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి, వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. సో అందువల్ల దీని అసలు ఉద్దేశానికి భిన్నంగా ఇది జరుగుతోంది అన్న అనుమానం కలిగాక ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న మార్పు ఏంటంటే ఈ లాటరీల పద్ధతి తీసేసి సాలరీ ఆధారంగా, జాబ్ ఆధారంగా, అంటే ఎక్కడైతే నీకు హైలీ టెక్నికల్ హైలీ స్కిల్ మ్యాన్ పవర్ కొరత ఉందో అక్కడే వాళ్ళనే తీసుకునేలా, అంటే ప్రతి కంపెనీ ఊరు పేరు లేని కంపెనీకి కూడా లాటరీలో వీసాలు అవడం, అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, అది గూగుల్ కావచ్చు, అది అమెజాన్ కావచ్చు, 5 ఏళ్ల క్రితం పెట్టుకొని పేరోలు నడుపుకునే కంపెనీ కావచ్చు, లాటరీలో ఎవరికైనా తగలచ్చు. ఈ సిస్టమ్ లేకుండా కంపెనీస్ వాళ్ళు ఇచ్చే శాలరీ ఏంటి, హైలీ స్కిల్ వాళ్ళు అంటే ఆటోమేటిక్గా హై లెవెల్ శాలరీ ఉంటుంది. సో ఆ శాలరీ ఉండి ఆ మ్యాన్ పవర్ ఉన్న వారికి నాట్ ఆన్ లాటరీ బట్ ఆన్ సాలరీ అండ్ జాబ్, వీటిపైన ఇవ్వాలి అనేది కొత్త విధానం. దీనివల్ల జరిగే పర్యవసనం ఏంటి అంటే అఫ్కోర్స్ దీని మిస్యూజ్ తగ్గచ్చు, అమెరికన్ ఎకానమీకి ఇది బెనిఫిట్ అవుతుంది డెఫినెట్గా, అందుకే ట్రంప్ ఆలోచిస్తున్నాడు. కానీ మన ఇండియన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఏమవుతుంది అంటే ఒకటి బిగ్ కంపెనీస్ అమెరికాలో బడా వ్యాపారాలు చేసే కంపెనీలకు బెనిఫిట్ పెరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక చిన్న హోటల్ పెట్టాడు లేదా ఒక చిన్న కంపెనీ పెట్టాడు, నిజంగానే ఆన్ పేపర్ కంపెనీ కాకుండా రియల్ కంపెనీ అనుకుందాం. సో ఆ రియల్ కంపెనీ అయినా అతడు H1B వీసా మీద తీసుకొచ్చే వాళ్ళకి అంత సాలరీ ఎఫోర్డ్ చేయలేడు. అందువల్ల అమెరికాలో చిన్న కంపెనీలు, చిన్న బిజినెస్, జెన్యూన్ బిజినెసెస్ కూడా దెబ్బతింటాయి. ఎవరికి లాభం అంటే బిగ్ కార్పొరేట్స్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇలాంటి కంపెనీలు వాళ్ళు పెద్ద ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు, ఎక్కువ జీతాలు ఇవ్వగలుగుతారు కనుక వాళ్ళకే H1B వీసాలు వస్తాయి. అంటే అమెరికాలో ఉన్న జెన్యూన్ స్మాల్ బిజినెసెస్, కొత్త కంపెనీలు, చాలా వచ్చిన స్టార్టప్లు, వీళ్లకు మ్యాన్ పవర్ కొరత గణనీయంగా పెరుగుతుంది, మ్యాన్ పవర్ కాస్ట్ పెరుగుతుంది. కొరత పెరిగితే ఆ కంపెనీ రోజు కనుక అనివార్యంగా ఎక్కువ జీతం ఇచ్చైనా పెట్టుకోవాలి, అది అప్పుడు మ్యాన్ పవర్ కాస్ట్ పెరుగుతుంది, వైబిలిటీ తగ్గుతుంది. అందువల్ల కొంతమంది చేస్తున్న దుర్వినియోగం వల్ల స్మాల్ బిజినెసెస్ దెబ్బతింటాయి. ఇది మొదటిగా అయ్యే ఎఫెక్ట్. ఇక ఇండియన్స్లో ఎఫెక్ట్ అంటే హైలీ స్కిల్, ఐఐటీస్లో, ఐఐఎంలో, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో హైలీ టాలెంటెడ్ మ్యాన్ పవర్కు ప్రాబ్లం ఉండదు. H1B వీసాలు వస్తాయి అంటే 150K 200K శాలరీ పొందగలిగే వారికి H1B వస్తుంది. కానీ 80K 70K 100K సాలరీ పొందాలి అంటే మాత్రం ఆ స్థాయి వాళ్ళకు వీసా రాదు. అంటే ఇట్ విల్ నాట్ బి ఏ మిడిల్ క్లాస్ డ్రీమ్గా ఉండకుండా చాలా హైలీ ఎలీట్, హైలీ స్కిల్ మ్యాన్ పవర్కు ఉంటుంది. దీనివల్ల మన దేశం నుంచి మరింత ఎక్కువ మంది హైలీ స్కిల్ మ్యాన్ పవర్ పోయి బ్రెయిన్ డ్రైన్ కూడా అవకాశం ఉంటుంది. సో అందువల్ల దీనివల్ల అమెరికాలో ఉన్న బడా కార్పొరేట్ కంపెనీలు లాభపడతాయి, అమెరికాలో ఉన్న స్మాల్ బిజినెస్ దెబ్బతింటాయి. ఇండియాలో ఉన్న హైలీ టాలెంటెడ్ స్కిల్ మ్యాన్ పవర్ లాభపడతారు, ఆర్డినరీ స్కిల్స్ ఉండి ముండేన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు నష్టపోతారు. సో దేశ ఎకానమీకి మరింతగా హైలీ స్కిల్ మ్యాన్ పవర్ బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంది. అంటే అది ఎలాగూ ఇప్పుడే జరుగుతుంది, కొత్తగా జరిగేది ఉండకపోవచ్చు, కానీ ఆ మ్యాన్ పవర్కి మాత్రం వీసాలు వస్తాయి. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నీ కొడుకు గుండె మీద రాసుకో అంటూ కేసీఆర్కు రేవంత్ సవాల్ చేశారు సార్. దీని మీద
పీఆర్సీ నుంచి పెద్దగా రియాక్షన్స్ ఏమీ రాలేదు, కానీ సొంత పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అండ్ రేవంత్ క్యాబినెట్లో బెర్త ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక పోస్ట్ చేశారు సార్ ఎక్స్లో. రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు సార్. సో ముందుగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒకసారి విందాం. 24 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. సార్ రేవంత్ రెడ్డి ధీమా కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ సీఎం నిర్ణయించేది అధిష్టానం, కానీ రేవంత్ రెడ్డి అంత ధీమాగా ఎందుకు చెప్పాలి? రేవంత్ రెడ్డి ఎంత ధీమా ఏంటనే ఆయనే చెప్పాలి. రాజకీయ నాయకులు ఎవరైనా అలాగే అంటారు. సో నేను రేపు ఎల్లుండి మార్నింగ్ వెళ్ళిపోతా అంటాడా? సో ఎవరైనా అదే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటారు, మేము అధికారంలో ఉంటామంటారు. సమస్య రేవంత్ రెడ్డి ధీమా కాదు. సమస్య ఏంటంటే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి విమర్శ ఇష్యూ రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు అంటే రాజకీయాల్లో అంటారు. రాజకీయాల్లో ఆ ధీమా ప్రదర్శించకపోతే వాళ్ళు ఏమైనా దిగాలు ప్రదర్శించారు కదా. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి రైజ్ చేసింది, కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి తాను ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే ఉంటాడా? సో దట్స్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్. అందరికీ తెలుసు కాంగ్రెస్ హైకమాండ్ ఆ పార్టీ ఎమ్మెల్యేల అందరి అభిప్రాయం ప్రకారము ముఖ్యమంత్రి నిర్ణయిస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఖచ్చితంగా తానే ఉంటాడు అని ఎవరమూ చెప్పలేము అని. కానీ చరిత్రలో మీరు చూసుకుంటే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు 2009లో ఎవరికైనా అనుమానం ఉండేనా ఆయన కాక ఇంకోరు ముఖ్యమంత్రి అవుతారు కాంగ్రెస్ గెలిస్తే అని. సో అందువల్ల రేవంత్ రెడ్డికి కూడా ఆ రకంగా మరో రాజశేఖర రెడ్డి లాగా కాంగ్రెస్లో ఎమర్జ్ కావాలని ఆశించవచ్చు. అదే వ్యక్తిగత ఆకాంక్ష. అవుతుందా కాదా అనేది పార్టీ నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వ్యక్తిగత ఆకాంక్ష బహిరంగంగా వ్యక్తం చేయవచ్చా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎందరూ ఏది వ్యక్తం చేయడం లేదు. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి రైజ్ చేసిన క్వశ్చన్ కరెక్ట్. ఇది డెమోక్రటిక్ ప్రాక్టీస్ కాదు, కాంగ్రెస్ పార్టీ విధానం కాదు అని. కానీ రాజగోపాల్ రెడ్డి ఎందుకు అంటున్నాడో అందరికీ తెలుసు. ఆయనకు మంత్రి పదవి రాలేదు కనుక ఆయన అభ్యంతరం చెప్తున్నాడు. ఇప్పుడు అభ్యంతరం చెప్పడం ఏంటైనా రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాక ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి. ఈ మధ్య నాకు గుర్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని. రాజగోపాల్ రెడ్డి అంటలేడు అంటే ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఇక నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త అనే చర్చ ఎక్కడిది? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యాక 2-3 ఏళ్ల పాటు రోజు కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ చచ్చిపోయింది, కాంగ్రెస్ ఎక్కడున్నది అని అసలు గాంధీ భవన్ గడప కూడా దొక్కలేదు కదా. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికే పోలే. తర్వాత బీజేపీలో చేరాడు, ఎమ్మెల్యేగా రిజైన్ చేసి మునుగోడు ఉప ఎన్నిక అయింది, బీజేపీ తరఫున గెలిచాడు. తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వచ్చాడు. అందువల్ల రాజగోపాల్ రెడ్డి అనటానికి ప్రాతిపదిక ఏంటంటే ఆయన మంత్రి పదవి రాకపోవడం వల్ల ఉండే అసంతృప్తి. ఎందుకంటే తనకు మంత్రి పదవి రాలేదు కదా అనే అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. అందులో రాజగోపాల్ రెడ్డి సీనియర్ నాయకుడు, నల్గొండ జిల్లాలో సొంత బలమున్న నాయకుడు కనుక ఆయనకు ప్రామిస్ కూడా హైకమాండ్ చేసింది వివేక్ రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నుంచి వచ్చేటప్పుడని కూడా అంటారు. సో అందువల్ల ఆయన అసంతృప్తి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటిక్ ప్రాసెస్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సిద్ధరామయ్య రోజు అంటలేడా ఒక సీఎం 5 ఏళ్ల వరకు నేనే ముఖ్యమంత్రి అంటాడు. డీకే శివకుమారం హైకమాండ్ డిసిషన్ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది చాలా మాట్లాడుతూనే ఉంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్.